ఇక్కడ చూడండి ప్రాబ్లం. ఇప్పుడు ఏ శాంపుల్ ఆఫ్ 400 ఐటమ్స్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ఏ పాపులేషన్, ఇది షార్ట్కట్ రాశానండి, పాపులేషన్ హూ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 10, ద మీన్ ఆఫ్ ద శాంపుల్ ఈజ్ 40, టెస్ట్ వెదర్ ద శాంపుల్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఏ పాపులేషన్ విత్ మీన్ 38. ఓకే, ఆల్సో క్యాలిక్యులేట్ 95% కాన్ఫిడెన్స్ లెవెల్. అంటే 95% అంటే ఏంటంటే ఇది వచ్చేసి మనకి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని అర్థం. ఇప్పుడు మనకి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత తీసుకోవాలండి? 5%. 95% కాన్ఫిడెన్స్ లెవెల్ అని ఇచ్చిందంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5% అని అర్థం. ఓకే రైట్, ఇప్పుడు తెలిసిపోయింది. ఇక వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈక్వల్ ఎంత అండి? 10. అసలు స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా తీసుకోవాలా, ఎస్ తీసుకోవాలా? ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది. ఓకే, ఎన్ ఈక్వల్ టు 400 ఐటమ్స్. ఇప్పుడు సిగ్మా తీసుకోవాలా, ఎస్ తీసుకోవాలా అనేది ఇప్పుడు కంప్లీట్గా మీకు లైన్ చెప్తాను. ఆ లైన్ బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ద మీన్ ఆఫ్ ద శాంపుల్ ఈజ్ 40. ఓకే, టెస్ట్ వెదర్ ద శాంపుల్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఏ పాపులేషన్ విత్ మీన్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? పాపులేషన్ విత్ మీన్ కంప్లీట్గా ఇచ్చేశాడు. ఓకే, హ్యాస్ కమ్ విత్ పాపులేషన్ విత్ మీన్ ఎంత ఇచ్చేశాడు? 38. అంటే మ్యూ ఈక్వల్ టు 38 ఇచ్చాడు, ఎక్స్ బార్ ఈక్వల్ టు 40 ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? సిగ్మా తీసుకోవాలి. ఓకే, టెస్ట్ వెదర్ ద శాంపుల్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఏ పాపులేషన్ విత్ మీన్ 38. రైట్, ఇప్పుడు మనకి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు మనం క్లియర్గా రాసుకుందాం. ఎన్ ఈక్వల్ 400, ఎక్స్ బార్ ఈక్వల్ టు 40, మ్యూ ఈక్వల్ టు 38, ఆల్ఫా ఈక్వల్ టు 5%. 5% అంటే 0.05. రైట్, ఇప్పుడు మరి ఇది రైట్ టేల్ టెస్ట్ అవుతుందా, లెఫ్ట్ టేల్ టెస్ట్ అవుతుందా, లేదా టూ టేల్ టెస్ట్ అవుతుందా అనేది ఇప్పుడు. రైట్, నెంబర్ 1 నల్ హైపోథిసిస్ H0. నెంబర్ 2 ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ H1. ఇప్పుడు ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ మనకేంటి? ఆల్రెడీ డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేశాడు వాల్యూస్ అనేది. సో కాబట్టి లెస్ దెన్నా లేదా గ్రేటర్ దెన్నా, ఎబోనా బిలోనా అని ఏం మెన్షన్ చేయలేదు. దీంట్లో ఏం మెన్షన్ చేయలేదంటే మ్యూ నాట్ ఈక్వల్ 38. అంటే దీనికి అపోజిటే కదా, మ్యూ ఈక్వల్ 38. అర్థమైందా అండి? అంటే ఇలా ఈక్వల్ టు ఉన్నాయంటే ఏంటది? టూ టేల్ టెస్ట్ అని అర్థం. ఓకే, ఇంతకుముందే చెప్పాను కదా, గ్రేటర్ దెన్ అని ఉంది, రైట్ టేల్ టెస్ట్. మ్యూ అంటే దట్ మీన్స్ ఏంటి? మ్యూ నాట్ ఈక్వల్ టు మ్యూ నాట్ అని అర్థం. హియర్ మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్ అని అర్థం. ఇక్కడ మ్యూ నాట్ అనేది ఏంటిది మరి? మనకి 38 అనేది అర్థం. అంటే టూ టేల్ టెస్ట్ 5% అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? 1.96 అనేది గుర్తుకు రావాలి. ఓకే, సమ్ టైమ్స్ కొన్ని బుక్స్లలో కానీ లేదా వేరే ఎక్కడైనా కానీ ఆల్ఫా అనగానే మనం అక్కడ ఏం చేస్తారంటే 5% అనగానే, అంటే 0.05 అనగానే ఆల్ఫా బై 2 అని చెప్పేసి తీసుకుంటారు. ఓకే, సో కాబట్టి ఏమవుతుంది? 0.025 సంథింగ్ అలా వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకోండి, దీన్ని బేస్ చేసుకొని చేద్దాం. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా, ఎందుకంటే ఇంతకుముందు మనకు అలానే నేను టేబుల్లో చెప్పాను కాబట్టి ఇదంతా లేకుండా డైరెక్ట్ ఆల్ఫా 5% అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? 1.96 టేబులేటర్ వాల్యూ. ఓకే రైట్, థర్డ్ వన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈక్వల్ టు 5%, దట్ ఈక్వల్ 0.05. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫోర్త్ వన్ ఏంటిది మనం చేసేది? టెస్ట్ స్టాటిస్టిక్ ఈజ్ z ఈక్వల్స్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ n. ఇది ఏంటి అసలు? యాక్చువల్గా ఇది స్టాండర్డ్ ఎర్రర్ అంటుంది, సిగ్మా బై రూట్ n. అది గుర్తుపెట్టుకోవాలి. 40 మైనస్ 38 బై సిగ్మా 10 బై రూట్ 400. ఇక్కడ మనం సిగ్మా అనేది తీసుకోలేదు కదా, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కూడా సిగ్మా ఈక్వల్ 10. రైట్, స్టాండర్డ్ డీవియేషన్ అనమాట సిగ్మా అనగానే. రైట్, ఇక రూట్ 400 అంటే 20, దట్ ఈక్వల్ టు 2/10/20. 0 పోతుంది, ఈ 1/2 అంటే పైకి వెళ్ళిపోతే 4 వస్తుంది ఇక్కడ ఆన్సర్. ఓకే, అంటే మనకి జెడ్ క్యాలిక్యులేషన్ వాల్యూ పాజిటివ్గా వచ్చింది. ఓకే రైట్, ఇప్పుడు టేబులేటెడ్ వాల్యూ కావాలి మరి మనకి.
టేబులేటెడ్ వాల్యూ ఇప్పుడు నేను 1.96 అనేది మీకు చిన్న టేబుల్లో గుర్తుపెట్టుకోని అని చెప్పాను కదా. ఇప్పుడు 5%ని మనం ఆల్ఫా ఈక్వల్ టు 5% అంటే ఆల్ఫా బై 2 చేస్తుంది. ఓకే, ఆల్ఫా బై 2 చేస్తే ఎంత వస్తుంది చూసి దాని తర్వాత మీ క్యాలిక్యులేషన్లో ఏ విధంగా ఎలా చేయాలని చెప్తాను. ఇక్కడ చూడండి, 0.05 డివైడెడ్ బై 0.025 ఆల్ఫా బై 2 చేస్తే, ఎందుకంటే కొన్ని బుక్స్లలో ఆల్ఫా బై 2 అని కూడా ఉంటుంది, అలా కూడా తీసుకుంటారు. లేదు మనం టేబుల్ ప్రకారం మన క్రిటికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, క్రిటికల్ వాల్యూస్ 5% దగ్గర 1.96 అని. ఇప్పుడు ఆ రెండు మ్యాచ్ అవుతున్నాయి లేదా మీకు టేబుల్లో కూడా చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో మీకు ఇక్కడ క్లియర్గా 0.25 ఇక్కడ ఉంది, 0.25 అంతేనా, 0.25. ఈ 0.25కి ఏముంది ఇక్కడ యాక్చువల్గా -1.96 అంటుంది. ఇక్కడ ఏంటిది, ఇది 0.06. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తాం. ఎలా అంటే 1.96 1.9 ప్లస్ 0.06 అంటే అప్పుడు ఏమవుతుంది మనకి 1.96 అవుతుంది. సార్ మరి నెగిటివ్ ఉంది కదా యాడ్ చేస్తే తక్కువ, అలా కాదు, నేను అదే చెప్పాను, మాడ్ తీసుకుంటామని చెప్పాను. ఓకే, నెగిటివ్ అయినా కూడా దీనికి ఫస్ట్ మాడ్ అప్లై చేసేసి 1.9 పెట్టి ప్లస్ 0.06 చేస్తాం అంటే అప్పుడు ఏమవుతుంది మనకి 1.96. అదే నేను ఇప్పుడు టేబుల్ చూపిస్తాను, మనం రాసిన టేబుల్ చూడండి. 2 టైల్ టెస్ట్ 5% దగ్గర 2 టైల్ టెస్ట్ 5% దగ్గర ఎంత ఉంది, 1.96 ఉంది. ఆ టేబుల్తో పని ఏముందండి ఇక మనకి, అంతేనా. కానీ వేరే ఏవైనా ఎక్కువ ఇచ్చినప్పుడు, ఇందులో లేని 1%, 5%, 10% లేని ఇచ్చినప్పుడు మనం దాన్ని తీసుకోవచ్చు. ఓకేనా, ఇది మీరు బండ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కడ అంటే ఫర్ సపోజ్ 2% అంటే దట్ మీన్స్ 98% అని ఇచ్చినారు, దీంట్లో లేదు. సో అప్పుడు మనకి అది ఆ టేబుల్ వాల్యూస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా అండి, రైట్. ద టేబులేటెడ్ వాల్యూ is 1.96 at level of significance alpha equal to 5%. ఓకే, రైట్. ఇప్పుడు Z క్యాలిక్యులేట్ ఈక్వల్ టు 4, Z టేబులేటెడ్ ఈక్వల్ టు 1.96. ఇందులో మరి ఏది పెద్దగా ఉంది, మరి మనకి క్యాలిక్యులేషన్ వాల్యూ బిగ్, అంతేనా. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ వాల్యూ అనేది మనకి టేబుల్ వాల్యూ కంటే పెద్దగా ఉంది కాబట్టి ఈ నల్ హైపోథిసిస్ని మనం ఏం చేస్తాం, రిజెక్ట్ చేస్తాం, అంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నాం అని అర్థం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టేబుల్ వాల్యూ కంటే క్యాలిక్యులేషన్ వాల్యూ అనేది చిన్నగా ఉండాలి. ఆ టేబుల్ వాల్యూ లోపే రావాలి మన క్యాలిక్యులేషన్ వాల్యూ, అప్పుడే దాన్ని అక్యురేట్గా ఎగ్జాక్ట్గా మనం శాంపుల్ తీసుకున్నప్పుడు కన్సిడర్ చేస్తాం. ఓకే, రైట్. therefore we reject the null hypothesis H0. ఓకే, ఏమి ఇచ్చాడు మరి మనకి శాంపుల్, ద శాంపుల్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద పాపులేషన్ హూజ్ మీన్ ఈజ్ 38. ద శాంపుల్ ఈజ్ నాట్ అంటే అక్కడ నుండి తీసుకోలేదని అర్థం, ఫ్రమ్ ద పాపులేషన్ మీన్ ఈజ్ 38. ఓకే, ఇదండి. దీంట్లో మీకు ఏం డౌట్ ఉందని అంటే కామెంట్ పెట్టండి అమ్మా. మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొకటి, దీనికి కొంచెం అప్పుడప్పుడు ఏం చేస్తారంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు, అది కూడా చెప్తాను ఇక్కడ. కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఎక్స్ట్రాగా ఇస్తారు. అప్పుడు కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఏంటి మరి ఫార్ములా, x బార్ మైనస్ 1.96 సిగ్మా బై రూట్ n, x బార్ ప్లస్ 1.96 సిగ్మా బై రూట్ n. మరి సిగ్మా బై రూట్ n ఎంత వచ్చింది మరి మనకి, ఓకే ఎంత అండి, x బార్ ఎంత 40 మైనస్ 1.96 1/2, 40 ప్లస్
1.96 ఇంటూ 1/2. ఓకే, 1/2 అంటే మన న్యాచురల్గా 0.5 అని చెప్పేసి తీసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 40 మైనస్ ఇక్కడ డివైడెడ్ బై సింబల్ ఉంది చూడండి, ఇక్కడ దీన్ని నొక్కేస్తే ఆటోమేటిక్గా మనకి ఏంటండి 40 మైనస్ 1.96 కర్సర్ కిందికి వచ్చేసి బై 2 కొట్టేస్తే ఎంత వచ్చింది, ఎస్డి. ఇలా వచ్చి రాగానే రేషన్ రాగానే మనం వెంటనే ఎస్డి స్టాండర్డ్ అంటే 39.02 వచ్చింది. సేమ్ అలాగే ఇక్కడ మైనస్ ఉన్న దగ్గర ఏం చేయండి, ఇప్పుడు ప్లస్ పెట్టి చేసేయండి. ఇదంతా 39.02 దీన్ని డిలీట్ చేసేసి ప్లస్ పెట్టేద్దాం. ఇది ఎంత వస్తుంది, 40.98. ఇదంతా 39.02, ఇది 40.98. ఓకే, ఇంత తేడా ఉందని చెప్పేసి చూపిస్తున్నారు మనకి. ఓకే, సో ఇంత తేడా ఉంది కాబట్టి అందుకే అది రిజెక్ట్ అయింది చేస్తున్నాం అని చెప్తున్నారు. ఓకే, దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.